వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర నేటితో ముగుస్తుంది. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 2017 నవంబర్లో పాదయాత్ర మొదలుపెట్టిన జగన్ 3600 కిలోమీటర్లకు పైగా నడిచారు. పాదయాత్ర ప్రారంభమైన తర్వాత వైసీపీ నేతలు శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురంలో పైలాన్ ఆవిష్కరించి భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. 341 రోజులు 3648 కిలోమీటర్లు సుదీర్ఘ ప్రయాణం, రాష్ట్ర ప్రజల సమస్యలపై అధ్యయనం, నేనున్నానంటూ ప్రజలకు భరోసా. వైసీపీ అధినేత జగన్ సాగించిన ప్రజా సంకల్ప యాత్ర దృశ్యమిది. ఒక్క అడుగుతో మొదలై వేల కిలోమీటర్లుగా సాగిన జగన్ ప్రజా సంకల్ప యాత్ర నేటితో ముగిసిపోనుంది. కడప జిల్లా ఇడుపులపాయ నుండి 2017 నవంబర్ 6న జగన్ ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టారు. రాష్ట్రంలోని దాదాపు 2516 గ్రామాల మీదుగా సాగిన ప్రతిపక్ష నేత పాదయాత్రలో 124 బహిరంగ సభలు జరిగాయి. 231 మండల కేంద్రాలు, 54 మున్సిపాలిటీలు, 8 నగరాలు, మహానగరాల మీదుగా సాగిన జగన్ పాదయాత్రకు జనం అడుగడుగునా వెల్లువెత్తారు. పాదయాత్ర గుంటూరు జిల్లా నుండి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించినప్పుడు కనకదుర్గమ్మ వారధి జనప్రవాహంతో నిండిపోయింది. అలాగే తూర్పు గోదావరి జిల్లాలోకి యాత్ర చేరుకున్నప్పుడు రాజమండ్రి వద్ద గోదావరిపై ఉన్న రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ జనవారధిగా మారింది. విశాఖలో కంచరపాలెం వద్ద జరిగిన సభ మైలురాయిగా నిలిచింది. వైఎస్ జగన్ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో వేడిని రగిల్చింది. ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయ ఎజెండాగా మార్చింది. వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో తమ పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టనున్న పలు కార్యక్రమాల గురించి పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభల్లో వైఎస్ జగన్ ప్రస్తావించారు. వైఎస్ఆర్సీపీ ప్రకటించిన నవరత్నాల హామీ ద్వారా ప్రజలకు భరోసా కల్పించారు. తూర్పు గోదావరి జిల్లాలో పర్యటన సమయంలో కాపుల రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో పాటు వారిని ఆదుకునేందుకు కాపు కార్పొరేషన్ కు ఏటా 10,000 కోట్ల నిధిని సమకూరుస్తామని ప్రతిపక్ష నేత ప్రకటన చేశారు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ, మెగా డీఎస్పీ తదితర హామీలిచ్చారు జగన్. ప్రభుత్వ డైరీలు, చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ, తిత్లీ తుఫాను బాధితులకు పరిహారం మొత్తాన్ని చెల్లిస్తామని చెప్పారు. పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్పోర్ట్ లో హత్యాయత్నం జరిగింది. దీనిపై రాష్ట్రంలో రాజకీయ చర్చ ఇప్పటికీ నడుస్తుంది. ఈ కేసును ఇటీవలే ఎన్ఐఏకు అప్పగించారు. ఇక ప్రజా సంకల్ప యాత్రలో చివరి రోజైన ఈ రోజు ఉదయం 8 గంటలకు పెద్ద కొచ్చిరియా నుండి జగన్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. 11 గంటలకు లొద్దకుట్టి గ్రామానికి చేరుకుంటుంది. అక్కడ లంచ్ బ్రేక్ తీసుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి ఇచ్చాపురంలోని పైలాన్ దగ్గరికి చేరుకుంటారు. తన సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్రకు గుర్తుగా పైలాన్ ను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఇచ్చాపురం పాత బస్టాండ్ సెంటర్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభకు ఇప్పటికే వైసీపీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుండి భారీగా జన సమీకరణ చేస్తున్నారు. బహిరంగ సభ తర్వాత జగన్ విజయనగరం చేరుకొని అక్కడి నుండి రైల్లో తిరుపతికి వెళ్తారు. కాలినడకన తిరుమల చేరుకొని స్వామి వారిని దర్శనం చేసుకుంటారు.
జగన్ ప్రజా సంకల్ప యాత్రలో చివరి రోజైన పెద్ద కుజిరియా నుంచి కాసేపట్లో పాదయాత్ర ప్రారంభం కానుంది. జగన్ క్యాంప్ దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి దినకర్ లైవ్ లో అందిస్తారు. దినకర్, ఓవర్ టు యు. రైట్ మౌనిక, ప్రస్తుతం ఎన్టీవీ ఇక్కడ ఉంది పెద్ద కజీరియా దగ్గర. ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం పెద్ద కజీరియా దగ్గర జగన్మోహన్ రెడ్డి రాత్రి క్యాంపు ఇక్కడికి ఎండ్ అయింది. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్ర చివరి రోజును ప్రారంభిస్తారు. అందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. లోపల జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు ప్రిపేర్ అవుతున్నారు. క్యాంపు బయట ఉన్నాం, ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తుంది. ఈ క్యాంపు బయట ఉన్నటువంటి దృశ్యాలు మొత్తం అంతా కూడా మనం చూస్తున్నాం. దాదాపు జగన్మోహన్ రెడ్డిని పాదయాత్ర పూర్తి స్థాయిలో పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు, ఆ తర్వాత కీలకమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి 175 నియోజకవర్గాల అసెంబ్లీ సమన్వయకర్తలతో పాటు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమన్వయకర్తలందరినీ కూడా రమ్మని పార్టీ ఆదేశించింది. వారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పార్టీ అభిమానులంతా కూడా ఇక్కడ కవిటి మండలం పెద్ద కజీరియా దగ్గరకు చేరుకుంటున్నారు. సో పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరినీ కూడా కలుపుకొని పోతూ వారితో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించడం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. పాదయాత్ర ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి నేతలతో అందరితో కూడా ఆయన ఒకసారి మాట్లాడాలని కూడా, ఆయనకి విశేష చెప్పడానికి కూడా అనేకమైనటువంటి నేతలు నేర్కొన్నారు. దాదాపు ఇడుపులపాయ నుంచి నవంబర్ 6న ప్రారంభమైన జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ఈ రోజు ముగియనుంది. దాదాపు 341 రోజులు 3648 కిలోమీటర్ల పాటు కొనసాగినటువంటి పాదయాత్ర ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారం సాధిస్తామనేటువంటి ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 3 రోజుల నుంచి ఎన్టీవీ ఇచ్చాపురం నుంచి కవర్ చేస్తూనే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా ఒక పాదయాత్రకు సంబంధించి మేము పూర్తి స్థాయిలో మాకు అనేకమైనటువంటి ప్రజా సమస్యలు తెలిసాయి, వాటన్నిటిని కూడా తమ అధ్యక్షుడు తెలుసుకుంటున్నారని కూడా చెప్తున్నారు. కొంతమంది నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాదయాత్ర ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఆ తర్వాత మరికొద్ది గంటల్లో ముగియనున్నటువంటి పాదయాత్ర ద్వారా నేతలు ఏం చెప్పబోతున్నారు అన్నది వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఈ రోజు ముగియబోతుంది. దాదాపు మీ పార్టీ నేతలంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పాదయాత్ర ముగిసిన సందర్భంగా ఏం చెప్తున్నారు మీరు ప్రజలకు? జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర ద్వారా ఎవరైతే ప్రభుత్వం చేత వేధింపులు గురికాబడుతున్నారో, ప్రభుత్వం చేత నిర్లక్ష్యానికి గురికాబడ్డారో, ప్రభుత్వం చేత ఎవరైతే హామీలు అమలు చేయకుండా మోసపోయారో వారందరిలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వారా ఒక భరోసాను నింపడం జరిగింది. అది రైతుల్లోనైతేనేమి, డ్వాక్రా మహిళల్లో అయితేనేమి, విద్యార్థుల్లో అయితేనేమి, నిరుద్యోగుల్లో అయితేనేమి, ప్రతి ఒక్కరిలో కూడా ఈ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం చేత ఎవరైతే మోసగించబడ్డారో వారందరిలో ఒక భరోసాని జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర నింపింది. ఖచ్చితంగా అదొక్కటే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు, ప్రతి సమస్య రకరకాల, ఊరికి ఒక రకమైన సమస్య ఉంటుంది. అట్లా ప్రతి సమస్యని కూడా అవగతం చేసుకుంటాకి జగన్మోహన్ రెడ్డికి ఇది చాలా లాభపడింది ఈ పాదయాత్ర. అదొక్కటే కాకుండా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం రేపు తన ప్రభుత్వం రాగానే ఏం చేయాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని ఏ రకంగా ఆదుకోవాలి, ఎలా ఆలోచనలు చేయాలి, నిర్ణయాలు ఏం చేయాలనే దాని మీద కూడా ఇది మంచి ఉపయోగకరంగా ఉంది. ఖచ్చితంగా ఇది పీడిత ప్రజలకి, వెనుకబడిన వర్గాలకి, రైతులకి, అందరికీ కూడా ఇది భరోసా యాత్ర. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ప్రజా సంకల్ప యాత్ర ఉపయోగపడిందని చెప్పి ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం నేనున్నాను, మరి కాసేపట్లో మన కెమెరామెన్ రాజా రమేష్ చూపిస్తున్నారు. ఏదైతే క్యాంప్ ఉందో ఆ క్యాంపు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్ర చివరి రోజును ప్రారంభించడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఆయన కలవడానికి కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఉన్నారు. సో కొద్దిమందితో మాట్లాడదాం. పాదయాత్రకి ప్రారంభమవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక ప్రజా సంకల్ప యాత్ర ముగుస్తున్నటువంటి సందర్భంలో ఏం చెప్పబోతున్నారు అన్న దానికి సంబంధించి కూడా పార్టీ సీనియర్ నేతలు, ఆ తర్వాత మాజీ ఎంపీ అనంత వెంకటరామరెడ్డి కూడా ఇక్కడే క్యాంపు దగ్గర ఉన్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పూర్తవుతున్న నేపథ్యంలో సినీ తారలు కూడా ఆయనకి విశేష చెప్పడానికి వచ్చారు. దాదాపు ఏడాది పాటు సాగినటువంటి ప్రజా సంకల్ప యాత్ర, 14 నెలల పాటు సాగినటువంటి ప్రజా సంకల్ప యాత్ర, మీ అధ్యక్షుడు కాసేపట్లో అక్కడి నుంచి వస్తారు. ఈ యాత్ర కొన్ని గంటల్లో ముగియబోతుంది. దీని ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం నేర్చుకుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా ప్రజా సంకల్ప యాత్ర ఎలా బలం కానుంది? ఇది ఈ పాదయాత్రే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాదయాత్రే ఒక చారిత్రాత్మకమైనది. ఇంతవరకు ఏ నాయకుడు కానీ, ఏ రాజకీయ పార్టీ నాయకుడు కానీ చేయలేని చేశారు. దీంట్లో కూడా ప్రజల్లో కూడా మమేకమై కూడా అయిపోయినాడు. ప్రజల యొక్క కష్ట నష్టాలు, సుఖాలు అన్నీ కూడా తెలుసుకున్నాడు కూడా ఈరోజు కూడా ఈ ప్రాంతం అంతా కూడా. ఈ పాదయాత్ర ఈరోజు ముగియబోతుంది. ఈ ముగింపే
ఒక కొత్త శకానికి కూడా నాంది పలికే రోజు కూడా ఈ రోజు కూడా ముగిన తర్వాత ఇంతటితో కాదు ఈ రోజు ఏదైతే దుష్ట పరిపాలన ఉందో దానికి అంతమొందించే రోజు కూడా ఇంతతో నాంది పలుకుతుంది. పాదయాత్ర తర్వాత పాదయాత్రకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రోత్ అంటే ఏం చెప్తారు మీరు? పాదయాత్ర తర్వాత పాదయాత్ర ప్రారంభించిన తర్వాత ఇప్పటికి ముగింపు దశలోకి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున కూడా ప్రజల్లో కూడా ఒక నమ్మకాన్ని కల్పించింది, ఒక విశ్వాసాన్ని కల్పించుకోగలిగింది. నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ అట్లే ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చింది. ఈరోజు ప్రజలు అనేది కూడా ఈ తూరి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క తూరి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వస్తే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేశాడో అవన్నీ కూడా అమలు పరుస్తాయని చెప్పేసి ఒక నమ్మకంతో ఈ రోజు కూడా ఉన్నారు. మనం చూస్తున్నాం, మన కెమెరామెన్ రాజా రమేష్ అక్కడ ఫోకస్ చేస్తున్నారు. పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా ఈ రోజు ముగిస్తున్నటువంటి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పూజలు చేయించుకొని వచ్చి తీసుకొచ్చినటువంటి కుంకుమ కానీ ఆ తర్వాత ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా ఆయనకి ఆ కుంకుమ పెట్టి ఇక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించాలని చెప్పి కూడా ఆ పార్టీ నేతలు కూడా ఫిక్స్ అయినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఈ క్యాంపు ప్రస్తుతం నేను ఏదైతే ఈ క్యాంప్ ఉన్నానో లోపల జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో అంటే 8:45 నుంచి 9 గంటల మధ్యలో ప్రాంతంలో పెదకజీరియా గ్రామం ఏదైతే ఉందో ఈ గ్రామం నుండి ఇచ్చాపురం సర్కిల్ బస్ స్టాప్ దగ్గర వరకు కూడా వెళ్తారు. మధ్యలో ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి పైలాన్ ఏదైతే ఉందో ఆ పైలాన్ దగ్గర జగన్మోహన్ రెడ్డి దాదాపు 20 నిమిషాల పాటు కూడా ప్రత్యేకంగా టైం స్పెండ్ చేసి ఆ తర్వాత ఏదైతే ఉందో అక్కడి నుంచి ఆయన పాదయాత్రకి 2 కిలోమీటర్ల వరకు కూడా వెళ్తారు. కొద్దిమంది పార్టీకి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ని ఆ తర్వాత ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పాదయాత్రకు రమ్మని చెప్పారు. ఇక్కడ బయట క్యాంపు బయట దృశ్యాలను చూద్దాం. చాలా మంది ప్రజానికము ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చివరి రోజు ముగుస్తున్న సందర్భంలో ఆయనతో పాటు కలిసి పాదయాత్రలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఇక్కడంతా కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడికి జనం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధికంగా వస్తుండడంతో వారందరినీ కూడా ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వాళ్ళంతా కూడా కంట్రోల్ చేస్తున్నటువంటి దృశ్యాలను బయట చూస్తున్నాం. మరికొద్ది మంది ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి కోఆర్డినేటర్లు అంతా కూడా లోపల ఉన్నారు. వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో కలిసి పాదయాత్రలో పాల్గొనాలని చెప్పి కూడా ఇప్పటికే పార్టీ ఆదేశించినటువంటి నేపథ్యంలో వారంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. సినీ తారలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి సంఘీభావం చెప్పడానికి కూడా వచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కృష్ణుడు ఆ తర్వాత పృథ్వీ ఆ లోపల ఉన్నారు. నటుడు డైరెక్టర్ భానుచంద్ర కూడా ఉన్నారు. వారంతా కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు చివరి రోజున పాదయాత్రలో కలిసి పాల్గొనడానికి కూడా వాళ్ళు సిద్ధమవుతున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి 8:45 నుంచి 9 గంటల వరకు ప్రారంభించబోతున్నటువంటి ఈ పాదయాత్ర దాదాపు 11:30 గంటల వరకు కూడా సాగుతుంది. ఉదయం 11 గంటలకు లొద్దకుట్టి గ్రామం వద్ద జగన్ లంచ్ బ్రేక్ ఆగుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1:15 ఇచ్చాపురం వరకు చేరుకుంటారు. 2 గంటల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇచ్చాపురం దగ్గర ఏర్పాటు చేసినటువంటి ప్రజా సంకల్ప యాత్ర స్తూపం ఏదైతే ఉందో ఆ స్తూపం పైలాన్ని ఆవిష్కరించిన తర్వాత అక్కడికి వెళ్తారు. సో కొద్దిమంది మాట్లాడదాం. దాదాపు చాలా మంది నేతలు కానీ ఆ తర్వాత పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చూస్తున్నాం. దాదాపు కొద్ది రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే మీరున్నారు. ఏంటి కొన్ని సంవత్సరాల నుంచి అంటే ఈ యాక్టివిటీలోనే మీరు ఎక్కువ ఉన్నారు? ఎందుకు ఎక్కువ ఉన్నారంటే నాకు ఇష్టం అండి. రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రాణం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే చచ్చిపోతాం. ఎంతకన్నా డైరెక్ట్ గా ఇంకేం చెప్పలేము. ప్రజా సంకల్ప యాత్ర చూస్తున్నారు మీరు. ప్రజా సంకల్ప యాత్ర భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం. ఇది ఇట్లాంటి చరిత్ర ఇంక ఏ నాయకుడు తిరిగి రాయలేరు. ఇది అలాంటి చరిత్ర అండి. ఒకే కుటుంబంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, షర్మిలమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేసినటువంటి ప్రజా సంకల్ప యాత్ర రానున్న రోజుల్లో ఒక చరిత్ర పుటల్లో అలా నిలబడిపోతుందండి. పేదవాడి కష్టాల గురించి, బడుగు బలహీన వర్గాల సంక్షేమం గురించి నేరుగా ప్రజల మధ్యలోకి వెళ్ళి లక్షలాది మంది ప్రజలతోటి మరి ఇన్ని వేల గ్రామాలు తిరిగి, ఇన్ని వేల కిలోమీటర్లు తిరిగి మరి అన్ని సమస్యలు తెలుసుకుని మేము దగ్గర నిన్న కూడా వారితో కలిసాం. ఇంచుమించు 5 సార్లు పాదయాత్రలో కలిసాం. ఎక్కడికి వెళ్ళినా ప్రభుత్వ వైఫల్యం, ప్రజా సమస్యల మీదే ఆయన వచ్చి మాట్లాడేవాళ్ళు. కానీ అన్ని మేము రూముల్లో కూర్చొని మాట్లాడలేదండి. ప్రజా పోరాటం రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు వచ్చే ఎలక్షన్స్ లో? మాత్రం వారు వన్ సైడ్ అండి. ఇది మటుకు ఖచ్చితం. అయ్యప్ప స్వామి సాక్షిగా, లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా వారు వన్ సైడ్. ఇది వైఎస్ఆర్సీపీ ఘన విజయం. ఇది కూడా ఒక చరిత్ర పుటల్లో నిలబడిపోతుందండి. స్థానిక నేతలు ఉన్నారు, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన నేతలు ఉన్నారు. మీ జిల్లాలో పాదయాత్ర ముగియబోతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ద్వారా పాదయాత్ర ద్వారా ఈ జిల్లాకు సంబంధించి సంకల్ప యాత్ర గతంలో రాజశేఖర రెడ్డి ఇక్కడే ముగించారు, షర్మిల ఇక్కడే ముగించారు. ఈ రోజు స్పెషల్ ఏంటి? యాక్చువల్ జగన్మోహన్ రెడ్డి ముగించబోతున్న ప్రజా సంకల్ప యాత్ర ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు బలం కాబోతుంది? మాకంటే మీరే అనాలిసిస్ ఇస్తున్నారు.
ఇది తిరుగులేనటువంటి అద్భుత ప్రజాస్వామ్య పాదయాత్ర ఇది భారతదేశంలోనే ఇదొక వినూత్నమైనటువంటి చరిత్ర ఇది దరిత్రలోనే ఒక చరిత్ర ఇది. ఆయన చేసినటువంటి పాదయాత్ర సామాన్యమైనటువంటిది కాదు, అనితర సాధ్యం, అపూర్వం, అద్భుతం. ఇవాళ ప్రజలు ఈనాడు ఆయనకు ఆదరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే వాజ్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, ఇట్ విల్ బి నెవర్. నాకు తెలిసి ఈనాడు ఈ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారికి అపూర్వమైనటువంటి ఆదరణ, స్పందన. ఈరోజు మీరు చూస్తారు కదా ఏం జరగబోతుందని. అంటే ఈ ప్రభుత్వంపై విసిగి వేసారిపోయినటువంటి ప్రజానీకం చేస్తున్నటువంటి ఇది దండయాత్ర. ప్రజా సంకల్ప యాత్ర ద్వారా తాము అధికారంలోకి వస్తామని చెప్పి ఈ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నేతల్లో కూడా విశ్వాసం వ్యక్తమవుతుంది, నమ్మకాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైతే నేనున్నానో ఈ క్యాంపు దగ్గర నుంచే మరి కాసేపట్లో ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం కాబోతుంది. మొదట 8 గంటలకు ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభిస్తారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే 8:45 నుంచి 9 గంటల మధ్యలో ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం అవుతుంది. 11:30 లొద్దికుట్టి గ్రామం వద్ద ఆయన లంచ్ కాగుతారు. అక్కడి నుంచి అంటే మొత్తం అంతా హైవే మీద కొనసాగుతుంది. ఈ గ్రామం దాటిన తర్వాత ఒక 2 కిలోమీటర్లు దాటిన తర్వాత ఆయన హైవే మీద వెళ్తారు. హైవే మీద నుంచి ప్రజా సంకల్ప యాత్ర ఇచ్చాపురంలో ఉన్నటువంటి ప్రజా సంకల్ప యాత్ర స్తూపం ఏదైతే ఉందో ఆ స్తూపంకి చేరుకోవడానికి దాదాపు 4.5 నుంచి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి లోపలికి వెళ్తున్నటువంటి ఇచ్చాపురం ఏదైతే మెయిన్ స్టేజ్ ఉందో బస్ స్టాప్ ఉందో ఆ బస్ స్టాప్కు వెళ్ళడానికి 2.5 కిలోమీటర్లు ఉంటుంది. సో 3648 కిలోమీటర్ల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 341 రోజుల్లో పాటు సాగిందని చెప్పి కూడా చెప్పారు. పార్టీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఈరోజు 341 రోజు నవంబర్ 6, 2017 ప్రారంభమైన ఇడుపులపాయలో ప్రారంభమైన జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ఈ రోజు ముగియనుంది. అయితే ప్రజా సంకల్ప యాత్ర ముగిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారు అన్న దానికి సంబంధించి కూడా ఇప్పుడు అన్ని వర్గాల్లోనూ కూడా ఆసక్తి నెలకొని ఉంది. ఎన్టీవీ సమాచారం సేకరించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ముగిసిన తర్వాత మొదట ఇక్కడి నుంచి దురంత ఎక్స్ప్రెస్ కోసం విజయనగరం వెళ్తారు. విజయనగరం నుంచి కూడా ఆయన తిరుమలకి వెళ్తారు, తిరుపతికి వెళ్తారు. తిరుపతి నుంచి తిరుమల వరకు ఆయన కాలిబాటన దాదాపు పార్టీకి సంబంధించినటువంటి 100 మందితో కాలిబాటన తిరుమల దర్శనానికి వెళ్తారు. తిరుమల దర్శనానికి వెళ్ళిన తర్వాత ఆయన తిరిగి కడపలో ఉన్నటువంటి పులివెందలకి వెళ్తారు. పులివెందల తర్వాత ఇడుపులపాయకి వెళ్ళి అక్కడ తన తండ్రి మాజీ సీఎం దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళి ఘటించిన తర్వాత ఆయన పులివెంద నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీకి శ్రేణులు కానీ ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కూడా జాయిన్ అవుతారు. అయితే జగన్మోహన్ రెడ్డి జనవరి 11 తర్వాత పార్టీకి సంబంధించి ఎలాంటి యాక్టివిటీస్ తీసుకోబోతున్నారు అన్నదే ఇప్పుడు మరింత చర్చగా మారిందనుకోవచ్చు. అయితే ఇప్పుడే అందిన వార్త ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర కూడా ప్రారంభించబోతున్నారు. ఫిబ్రవరి 2న టెంటేటివ్గా షెడ్యూల్ వేసుకున్నా కానీ దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన కూడా చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఈ గ్యాప్లో సంక్రాంతి పండుగ తర్వాత 17 నుంచి ఫిబ్రవరి 2 గ్యాప్లో నియోజకవర్గాల సమీక్ష కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే తను ప్రజా సంకల్ప యాత్రతో ఫైండ్ అవుట్ చేశారో వాటన్నిటిని కూడా ఆయా స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గం కోఆర్డినేటర్లతో కూడా మాట్లాడడానికి ఆయన సిద్ధమవుతున్నారు. సో మనతో మాట్లాడడానికి ఆ పార్టీకి సంబంధించినటువంటి మరికొద్ది మంది సమన్వయకర్తలు కూడా ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు? నేను డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, నేను తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తని. ఇది గుంటూరు పార్లమెంట్ కింద వస్తుంది. ఈరోజు వచ్చిన అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, తర్వాత వైఎస్ జగన్ అన్న సైనికులు వీళ్ళందరూ కూడా మేము ఎంతో సంఘీభావం వ్యక్తం చేస్తూ ఇక్కడ రావడం జరిగింది. నేను ఇది ఒక ఛాలెంజ్ కూడా చేస్తున్నా ప్రతిపక్షాన్ని. ఎవరైనా 341 రోజులు నడవగలరా? ఆయన నడిచిన కిలోమీటర్లు చూసుకుంటే 3648 ఉన్నాయి. మరి నియోజకవర్గాలు అయితే 134 ఉన్నాయి. మరి ఆత్మీయ సమ్మేళనలను 124 చేశాడు. తర్వాత 55 ఆత్మీయ మీ నియోజకవర్గాల్లో సమస్యల్ని ఫైండ్ అవుట్ చేయడానికి జగన్ ఈ పాదయాత్ర ఉపయోగపడిందా? మీకు లీడర్ల కన్నా, స్థానికంగా ఉన్న లీడర్ల కన్నా జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ అవకాశం దొరికిందా? చూడండి, అసెంబ్లీలో మనకి ఏం జరుగుతుందో అంతా తెలుసు. అన్న మాట్లాడుతుంటే మైక్ కట్ చేయటం, తర్వాత ఈవెన్ సంతలో పశువులాగా ఎమ్మెల్యేలను కొనటం, తర్వాత వాళ్ళకి 4గురికి మంత్రి పదవులు ఇవ్వటం, అసలు సమస్య గురించి మాట్లాడే అసలు టైం కూడా లేకుండా అంతా కట్ చేయటం, ఇదన్నీ చూస్తుంటే ప్రజల మధ్య ఉండి వాళ్ళు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం ఇంకా ఫ్రీగా ఉంది. తర్వాత ఇప్పుడు నేను కూడా ఒక సమన్వయకర్తని. నేను కావాలి జగన్ రావాలి జగన్ చేస్తున్నప్పుడు నాకు ప్రజలు చాలా సమస్యలు చెప్తున్నారు. అక్కడ రోడ్డు బాగాలేదు, తర్వాత ఇల్లు బాగోలేదు, పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చానంటారు, ఇల్లు ఇవ్వలేదు, తర్వాత బెల్ట్ షాప్లు అంతే ఉన్నాయి. తర్వాత కావాలి జగన్ రావాలి జగన్ అనే కార్యక్రమంలో నాకు చాలా విషయాలు తెలిసినాయి. బాబు వస్తే కానీ జాబ్ వస్తుందంటున్నారు, ఇంతవరకు అక్కడ జాబు లేవు, నిరుద్యోగ భృతి లేదు.
సో ఇవన్నీ కూడా లేకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రజల సమస్యల్ని మనం తెలియాలంటే మనం ప్రజల్లోకి వెళ్ళాలి. జననేత అనేది ప్రజల్లో ఉంటారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా సంకల్ప యాత్ర మనం చూస్తున్నాం, మనం విజువల్స్ లో చూడొచ్చు. పురోహితుల సమక్షంలో కూడా వేద పండితుల ఆశీర్వాదం ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ముగుస్తున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. 8:45 ఇక్కడ నుంచి ప్రారంభమవుతుందని కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. ఇక్కడ పురోహితుల వేద పండితుల ఆశీర్వాదాల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి పాదయాత్రకు బయలుదేరతారని ఉన్నటువంటి టెంటేటివ్ షెడ్యూల్. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. పెద్ద కజీరియాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి క్యాంపు దగ్గర మనం ఉన్నాం. ఇక్కడి నుంచి మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించబోతున్నారు. ఓవర్ టు స్టూడియో మౌనిక. రైట్, థ్యాంక్ యూ.